మేడిగడ్డ బ్యారేజ్ కి కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్ గా మేడిగడ్డను గుర్తించారు. 2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీల్లో తీవ్ర లోపాలున్నట్లు గుర్తించారు. మేడిగడ్డ లోపాలు పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరించింది కేంద్రం. మేడిగడ్డ భద్రతపై తక్షణ చర్యలకు కేంద్రం ఆదేశించింది. నివారణ చర్యలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్ గా మేడిగడ్డను గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీవర్గ మేడిగడ్డ బ్యారేజ్ పై పార్లమెంట్ లో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చేసినటువంటి ఈ ప్రకటనే. అయితే గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ యొక్క మేడిగడ్డ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలనే ఈ రోజు ఈ పార్లమెంట్ లో ప్రస్తావించింది తప్పితే ప్రత్యేకంగా తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇవ్వలేదు, ఎటువంటి సూచనలు ఆదేశాలను ఈ రోజు అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలను కూడా జారీ చేయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ ని కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని డ్యాముల భద్రత పైన లోక్సభలో టీడీపీ ఎంపీలు లక్ష్మీనారాయణ అదేవిధంగా బైరెడ్డి శబరి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీలు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు అడిగినటువంటి ప్రశ్నకు జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఈ రోజు సమాధానం ఇచ్చారు. అయితే 2025 వర్షాకాలం తర్వాత పోస్ట్ మాన్సూన్ తర్వాత చేసినటువంటి తనిఖీల్లో మేడిగడ్డ బ్యారేజ్ లో తీవ్రమైనటువంటి భద్రతా లోపాలు బయటపడ్డాయని కూడా ఇందులో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే ఈ లోపాలు కనుక సరిచేయకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి నివేదించిందని ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి తెలిపారు. అందుకే మేడిగడ్డను కేటగిరీ 1 అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంచినట్లుగా కేంద్రం తెలిపింది. కేటగిరీ 1 అంటే లోపాలు అలాగే కనుక కొనసాగితే వాటిని సరిచేయకపోతే డ్యామ్ అదేవిధంగా బ్యారేజ్ తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది, తక్షణ చర్యలు అయితే తప్పనిసరి అన్నది కేటగిరీ 1 కింద దీన్ని పెట్టారు. దేశవ్యాప్తంగా 2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీల్లో కేవలం 3 డ్యాంలే కేటగిరీ 1 గా గుర్తించారు. అందులో మేడిగడ్డ ఒకటి. దేశవ్యాప్తంగా దేశంలో 50 ఏళ్లు పైబడినటువంటి డ్యాంలు 1681 ఉన్నాయి. 2025లో వర్షాకాలానికి ముందు 6524 డ్యాంలు, అదేవిధంగా వర్షాకాలానికి తర్వాత 6553 డ్యాంలు తనిఖీలు నిర్వహించినట్లుగా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. అయితే ఈ తనిఖీల ఆధారంగా డ్యాములని కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 గా విభజించినట్లుగా కూడా స్పష్టం చేసింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి గతంలో కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నివారణ చర్యలు అయితే అవసరం, భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి, నిపుణుల సూచనలను అమలు చేయాలి, వాటిని తక్షణమే చేపట్టాలని కూడా కేంద్రం సూచించింది. ప్రస్తుతం అయితే మేడిగడ్డ డిఆర్ఐపి ప్రాజెక్టులో చేర్చలేదు, కానీ కేంద్రం సూచనలను తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదకర స్థితిలో ఉంది అన్నది కేంద్రం పార్లమెంట్ లో అధికారికంగా ఈ రోజు ప్రకటించింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.